అర్చించారు. ఇది శివరాత్రి అనబడుతుంది. ఎవరైతే నిరంతరము శివుణ్ణి అర్చిస్తారో, అభిషేకిస్తారో, సంవత్సరమంతా శివుణ్ణి అర్చనాది అభిషేకాదులు ఇవన్నీ చేస్తారో, వాళ్ళు ఒక్క శివరాత్రి రోజు శివ అంటే చాలు సంవత్సరమంతా చేసిన పూజా ఫలితమంతా ఆ ఒక్క రోజే పొందుతారయ్యా. హే బ్రహ్మన్ విష్ణు అని ఈశ్వరుడే వాళ్ళిద్దరికీ అనుగ్రహాన్ని ఇచ్చాడు. కుమారులారా, ఓ బ్రహ్మ విష్ణు, పూర్వము నేను ఈ లింగ రూపంలో ఇతపూర్వమే నేను పుట్టి ఉన్నానయ్యా. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో అగ్ని రూపంలో పుట్టినటువంటి అనల స్తంభమై అరుణవర్ణంలో పుట్టినటువంటి లింగాకారంలో అగ్నిలింగమై వెలిసి ఉన్నాను. పూర్వము మార్గశీర్ష మాసమునందు ఆర్ద్రా నక్షత్రమునందు పౌర్ణమి నాడు స్తంభాకారమున ఉద్భవించితే. లింగ రూపం యొక్క తిథివార నక్షత్రమును తెలియజేస్తూ ఉన్నాడు. మార్గశిర మాసంలో పౌర్ణమి నందు పూర్వమే నేను లింగాకారంలో పుట్టి ఉన్నాను. కానీ ఇవాళ మళ్ళీ ఈ అరుణ రూపంలో పుట్టిన నేను మీ ఇద్దరి యొక్క పూజల వల్ల నేను ఆనందాన్ని పొంది ఉన్నాను. అందుకనే ఇది మహాశివరాత్రిగా లోకంలో పరిహరిల్లుతుందయ్యా అన్న వరాన్ని వాళ్ళిద్దరికీ ఇచ్చారు. కాబట్టి హే బ్రహ్మన్న, నేనీ యుద్ధమునందు లింగాకారమున ఉద్భవించింది గనుక ఈ స్థానమునే లింగస్థానము అని ప్రసిద్ధి పొందుతుందయ్యా. ఈ యుద్ధ ప్రాంతంలో మీరిద్దరు యుద్ధం చేయడం వల్ల నేను లింగాకారంలో పుట్టాను కాబట్టి ఈ ప్రాంతమంతా లింగస్థానముగా ప్రసిద్ధి పొందుతుంది. ఈ లింగము అగ్నిపర్వతము వలె ఉద్భవించడం వల్ల దీనికి అనల స్తంభము, అనలము అంటే అగ్ని అని అర్థం. అగ్ని ఒక స్తంభ రూపంలో వెలిసింది కాబట్టి అనల స్తంభము అని, ఇది అరుణ వర్ణంలో వెలిసింది కాబట్టి దీనికి అరుణ స్తంభము అని, అరుణాచలము అని దీనికి ప్రసిద్ధి కలుగుతుందయ్యా బ్రహ్మన్ విష్ణు అని వాళ్ళిద్దరికీ తెలియజేశాడు. అరుణాచలమని లోకంలో పరిఢరిల్లి ఇది కాశీతో సమానమైనటువంటి ముక్తి క్షేత్రంగా పరిఢరిల్లుతుంది, పేరు ప్రఖ్యాతలను పొందుతుంది. ఇది గొప్ప తీర్థక్షేత్రంగా నిర్మాణం చెందుతుంది. ఇక్కడ మరణించేటువంటి మానవుడికి సాక్షాత్తు శివ సాయుధ్యం కలుగుతుంది. ఇక్కడ నిరంతరము నాకు రథోత్సవములు జరుగుతూ ఉంటాయి. ఈ రథోత్సవం అంటే నాకు చాలా ఇష్టమైంది. ఎందుకు అన్నాడు తెలుసా ఈశ్వరుడు? రథోత్సవం జరగాలి అంటే బ్రహ్మ ముందుండి నడిపించాలి. ఆయనకు శాపాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ లింగ స్థానంలోనే నువ్వు ముందుండి నాకు ఎప్పుడూ బ్రహ్మోత్సవాలను, రథోత్సవాలను జరిపించాలని ఆ ఈశ్వరుడు వరాన్ని ఇచ్చాడట. అలా రథోత్సవాలు ఈ క్షేత్రంలో నాకు చాలా జరుగుతూ ఉంటాయి. అంతటా జనులు, ఈ అరుణాచల క్షేత్రం అంతటా నివసించేటువంటి జనులందరూ కూడా నాకు చాలా ప్రీతికరమైనటువంటి వాళ్ళుగా నేను భావిస్తూ ఉంటాను. అందుకనే అరుణాచలాన్ని మనం కాశీకి వెళితే ఎంత పుణ్యమో అరుణాచలానికి వెళ్ళినా అంతే పుణ్యమో అని మనకు చెప్పింది. అరుణాచలంలో నిజంగా ఆ అనల స్తంభము చుట్టూ ఇప్పటికీ ప్రతి పౌర్ణమి నాడు, ఎందుకంటే ఈశ్వరోత్పత్తే మార్గశీర్ష పౌర్ణమి నాడు, ఆర్ద్రా నక్షత్రంతో కూడినటువంటి నాడు ఈశ్వర ఉత్పత్తి జరిగింది, లింగోద్భవం జరిగింది. కాబట్టి ఇప్పటికీ పౌర్ణమి గడియలలో అక్కడ రద్దీ అంతా ఇంత ఉండదు. పౌర్ణమిలో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం చేయడానికి నిజంగా ఎంతమందో, అంటే ఆ అనల స్తంభము చుట్టే సాక్షాత్తు లింగోద్భవం జరిగినటువంటి ఆ స్థానాన్ని ప్రదక్షిణం చేయడము అంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితమో. ఆనాడు బ్రహ్మాది దేవతలందరికీ అలా దర్శనమిచ్చిన ఈశ్వరుడు మనకు నేటికి దర్శనమిస్తున్నాడు అంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం చేసుకుంటే మనకి మానవ జన్మ లభించింది. అలాంటి ఈశ్వరుణ్ణి మనం లింగ రూపంలో దర్శించేటువంటి ఈ కన్నులు ఎంత పుణ్యం చేసుకున్నాయి. అందుకని అరుణాచల క్షేత్రము పరమ ముక్తి క్షేత్రము, కైవల్య క్షేత్రము. ఎప్పుడైతే ఈ అరుణాచల క్షేత్రాన్ని దర్శిస్తాడో వాళ్లకు సామీప్య, సారూప్య, సాయుధ్య ముక్తి ఫలములు, వాళ్లకు 3 రకాలైనటువంటి ఫలాలు లభిస్తాయట. ఏమిటి? సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము. ఈ 4 మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? సాలోక్య
ఎవడైతే అరుణాచల క్షేత్రాన్ని దర్శిస్తాడో వాళ్లకు సాలోక్యము కలుగుతుంది. అంటే నువ్వు ఒక్కసారి కైలాసం వెళ్ళి చూసి రావచ్చు. లోకము ఏ లోకము ఈశ్వరుడు ఉండేది కైలాస లోకమే. ఇంకా కొంచెం పుణ్యం ఎక్కువ చేసుకున్నామనుకో సాలోక్యము తర్వాత సామీప్యము, కైలాసం లోపలికి ఎంట్రీ కూడా జరుగుతుంది. కైలాసం వరకు వెళ్ళడం ఒకటైతే కైలాసం లోపలికి ఎంట్రీ జరుగుతుంది, అది సామీప్యము. మూడవది సారూప్యము. సారూప్యము అంటే కైలాసం లోపలికి వెళ్ళిన నీవే ఎలా మారిపోతావు, ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపం నీకు వచ్చేస్తుంది. సారూప్యము, ఈశ్వర రూపాన్ని నువ్వు తలుస్తావు. అందుకనే వేదం కూడా అనే చెప్పింది, నా రుద్రో రుద్రమర్చయేత్. అసలు ఈశ్వరుని దర్శించడానికి మనము సరిపోతామా? మనమే ఈశ్వరుడమైతే తప్ప ఈశ్వరుని దర్శించలేము. అందుకనే మహాన్యాసము అని ఒక న్యాసం చేసి రుద్రుడికి అభిషేకం చేస్తాం. శరీరంలో అంగాంగములో ఈశ్వరుణ్ణి ఆవాహనం చేసుకొని ఈశ్వరుడికి అభిషేకం చేస్తేనే అది నిజమైన అభిషేకము. మహాన్యాసముతో ఈశ్వరుడిని అభిషేకం చేయాలి. అలా సారూప్యము, నీకే ఈశ్వరుడి యొక్క రూపం కలుగుతుంది. నాలుగవది అంటే నీ పుణ్యం కనుక ఇంకా ఎక్కువ ఉంటే, ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం ఇంకా ఎక్కువ ఉంటే సాయుజ్యము, సాయుధ్యం కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు నీకు ఆ కైలాసం దగ్గర కాదు, కైలాసం లోపల కాదు, నువ్వే ఈశ్వరుడు కాదు, ఈశ్వరునిలోనే నువ్వు ఉండేటువంటి సాయుధ్యం కలుగుతుందట. అంటే అక్కడ ఇక్కడ ఉండదు, ఇంకా ఈశ్వరుడి లోపలనే ఉంటావట. ఇదిగో ఈ 4 పుణ్య ఫలితములు ఇది ఎవరు చెప్పారండి? బ్రహ్మ విష్ణువులకు ఈశ్వరుడే చెప్పాడు. అందుకనే జీవితంలో ఒక్కసారైనా అటు కాశీ క్షేత్రం కానీ ఇటు అరుణాచలేశ్వరుణ్ణి కానీ దర్శించాలని, ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి అరుణాచలేశ్వరుణ్ణి ఇందాక కీర్తించినట్టు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అంటే అనేక జన్మలలో చేసినటువంటి పాపములన్నింటినీ నశింపజేస్తాడట ఆ అరుణవర్ణంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. కాబట్టి హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. ఈ స్తంభము లింగాకారమునున్నది కనుక, ఈ స్తంభము పొడవుగా గుండ్రగా లింగాకారంలో ఏర్పడింది కనుక ఇది అనలలింగము అంటే అగ్నిలింగం అని పిలువబడుతుందయ్యా. బ్రహ్మాది దేవతల పుత్రులారా, మీరు దీనిని నిత్యము అర్చించండి. అరుణాచలం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈశ్వరుడు చెప్పాడు, బ్రహ్మ విష్ణువును నిరంతరము ఆ అరుణాచలేశ్వరుని అర్చిస్తారు. ఇంద్రాది దేవగణములందరూ వాళ్ళు నిత్యము వచ్చి అర్చిస్తారు. బ్రహ్మాది దేవగణముల చేత ఇంద్రాది దేవతల చేత అర్చించబడినటువంటి ఈశ్వరుణ్ణి మనము దర్శిస్తే ఎంత పుణ్యము, ఎంత అద్భుతమైనటువంటి అనుగ్రహం. కాబట్టి